అందరూ సేమే చేస్తారు ఈజీగానే, కానీ నేను చేసే విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దామని మీకు. సేమియా వేపేసుకున్నానండి, ఒక బౌల్లో తీసుకున్నాను. అలాగే జీడిపప్పు, అలాగే కొబ్బరి ముక్కలు, దాని మీద యాలకుల పొడి కూడా వేసేసాను చూడండి. బెల్లం, పూర్తిగా నేను బెల్లంతోనే చేస్తాను, ఎందుకంటే పంచదారకి నేను చాలా విరుద్ధం. పాలు, జస్ట్ వీటితో మనకి సేమియా రెడీ అయిపోతుంది. సేమియా చేసే విధానం చూపిస్తాను ఉండండి. వేయించిన సేమియాని ఇలా పాలల్లో వేసి ఉడికించానండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీని మీద బెల్లం వేసుకోవడము. అలాగే కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు అన్నీ వేసేసుకున్నామండి. ఎంత అంత గ్లాసు కప్పు అని కొలతలు లేవు, ఎందుకంటే పూర్వం నానమ్మలు చేతితోనే ఎంతని ఉప్పు ఉజ్జాయింపుగా వేసేసేవాళ్ళు. అలాగే బెల్లం పొడి అంటే ఇంతని వేసేసేవాళ్ళు. ఇప్పుడు మనం కప్పు, గ్లాసు, ఒక గ్లాసుకి 2 గ్లాసులు అనుకుంటున్నాం. అప్పట్లో మరి కొలతలు అవి చేసేవాళ్ళు కాదు, నాకు తెలిసి మా నాన్నమ్మ కూడా చేసేవాళ్ళు కాదు, అదే అలవాటుగా వచ్చేసింది. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే, సేమియా ఎంత ఇదిగా చేసినా చిక్కగా అయిపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం కాసిన పాలు పోసేసి మళ్ళీ ఫైనల్గా కొంచెం పాలు పోసేసామనుకోండి, కొంచెం పలుచగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. ఇదే అండి నేను సేమియా చేసే విధానం.